అన్నీ పోతాయని. అందుకే చిన్నప్పుడు ఆ స్మరణ ఉండేది, ఇప్పుడు లేదు. ఓకేనా? అందరూ ఇష్టమేనా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి? సో వ్యవహారం ఎలా ఉండాలంటే పొద్దున్నే, అందుకే ఒక పిరమిడ్ మాస్టర్ వంట చేయాలని పత్రిజీ చెప్పడానికి కారణం అది. ఆయన ఉద్దేశం ప్రకారం పిరమిడ్ మాస్టర్లో ఇన్ని క్వాలిటీస్ ఉంటాయని, ఉన్నాయా లేదా అనేటువంటి విషయం మీరే చెక్ చేసుకోండి. ఓకే? అన్నిటికన్నా ఏంటంటే స్వాధ్యాయం అనేది లేదు. ఆ నక్షత్ర లోకాలు అనేటువంటి బుక్ చదివితే మన శరీరంలో ఉండేటువంటి ఆర్గాన్స్ దగ్గర నుంచి ఈ మానవ శరీరం నిర్మాణానికి ఎన్ని నక్షత్ర మండల వాసులు వాళ్ళని వాళ్ళు రూపాంతరం చేసుకుని మన శరీర అవయవాల్లో ఉన్నారో మీకు తెలుస్తుంది. మీ అందరి కోసం మీకు ఇంగ్లీష్ రాదని తెలుగులో పుస్తకాలు ప్రింట్ చేయించడం ఏ సంస్థ చేయదు. అది సార్ మీకు ఇచ్చినటువంటి వరం, గిఫ్ట్ అది. దాన్ని మీరు ఆ రకంగా ఉపయోగించుకోకపోతే ఎలాగా? ఏ సంవత్సరం ఏం కొత్త బుక్ వచ్చింది, ఏ కొత్త బుక్ వచ్చిందని ఇంతకుముందు అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎవరో అడగడం మానేశారు అసలు. ఆ స్వాధ్యాయం అనేది మీకు అన్ని రకాలు తెలియజేస్తాయి. ఓకే? అందరూ మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే మీ దగ్గరలో ఉండే బుక్ షాప్కి వెళ్ళి పెద్ద బాలశిక్ష కొనుక్కోండి. ఆ పెద్ద బాలశిక్షలో ఎన్ని ఉన్నాయంటే అన్ని జీవిత సత్యాలు ఉన్నాయి. ఎక్కాల బుక్ 20 ఉండేవి, దాని వెనకాల అన్ని 60 సంవత్సరాల పేర్లు ఉండేవి. ఈ 60 సంవత్సరాల పేర్లు ఏంటంటే ఈ 60 మంది నారద మహర్షి యొక్క పిల్లలు. వాళ్ళు ఒకసారి వరదలో కొట్టుకెళ్ళిపోతుంటే విష్ణుమూర్తి ఆయనకి అభయం ఇస్తాడనమాట. ఒక్కొక్కటి పేరుతోటి ఒక్కో సంవత్సరం ఉంటుంది, అంటే ఒక్కో సంవత్సరానికి ఒక్కొక్క స్థితి ఉంటుంది. అవన్నీ ఈసారి చెప్పుకుందాం. ఓకే, ఇవాళ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆహారం తినడం గురించి తెలుసుకున్నారు. వండడం అనేది చాలా చాలా శాస్త్రీయంగా చేసుకోవాలి. మనం తినే ఆహారంలో రోజు ప్రకృతి సహజ సిద్ధంగా మనకిచ్చినటువంటి 7 ఆయుర్వేద అండ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఆ 7 కూడా ఖచ్చితంగా ఆహారంలో ఉండాలి. అవి తీసుకున్న వాళ్ళకి శరీరంలో ఏ రోగము ఉండదు. ఇంతకుముందు స్నానం చేసేటప్పుడు నూరు దగ్గరికి వెళ్తే ఒంటి నిండా పసుపు రాసుకునేవారు, స్నానం చేసేవారు. వాళ్ళు 80-90 ఏళ్ళు వచ్చినా ఎవరికి కూడా చర్మ వ్యాధులు వచ్చేవి కాదు, స్కిన్ పగిలిపోయేది కాదు. ముసలోళ్ళు అయిపోయినా చూడండి ఎంత కోమలంగా ఉంటారో. ఇప్పుడు పసుపు రాసుకోవడమే సిగ్గైపోయింది అందరికీ. కాళ్ళకి పసుపు రాస్తే చీర పాడైపోతుందని కాళ్ళకు కూడా పసుపు రాసుకోవట్లేదు. అందుకే కొన్ని రోజులు అయ్యేసరికి అరికాళ్ళలో ఆనికాయలు రావడం, కాళ్ళల్లో పుళ్ళు రావడం అనేది ఆడవాళ్ళకి ఎందుకు వస్తున్నాయంటే పసుపు అనేది అక్కడ లేదు. మొట్టమొదటి యాంటీబయాటిక్ పసుపు. ఇవాళ ఆహార పదార్థాల్లో చాలా చోట్ల దాన్ని వేయట్లేదు. 2 కరివేపాకు. ఎంతమందిని చూస్తానో నేను ఏంటంటే ఆహారంలో వేసిన కరివేపాకును ముందు తీసి పక్కన పెడతారు. అది ముందు లోపలికి వెళ్తే మన రక్తంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ని, తెల్ల రక్త కణాలని బ్యాలెన్స్ చేసి వైట్ పెటల్స్ పెరగకుండా చూసేటువంటి క్వాలిటీ కరివేపాకులో ఉంది. అది తీసి పడేయాల్సింది కాదు, తినాల్సిన పదార్థం. పురుగు 2 అయినాయి. 3 అల్లం. ఎంతమంది వాడుతున్నారు అల్లం? వెరీ గుడ్. ఎందుకంటే వాతావరణంలో మార్పులు వచ్చాయి కాబట్టి గొంతు అంతా నొప్పి పడుతుంది కాబట్టి అల్లం ఉంటే అది పోతుందని అందరికీ తెలుసు కాబట్టి అల్లం వాడుతున్నారు. మీకు తెలియని ఇంకొక యాంటీబయాటిక్ ఉంది, పచ్చిమిర్చి. ఎంతమంది తింటారు దాన్ని? దాన్ని తినాలి. నోరు మండినా నాలికి మించి అది ఎంత పోతే కడుపులో ఉండే నుసి పురుగులు అంత తీసేస్తుంది. దాని తర్వాత బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు. పొంగల్ అనేటిది ఎందుకుంది అంటే ఆ పొంగల్లో మిరియాలు అనేది అందులో ఎక్కువ శాతం పడతాయి కాబట్టి అవి తినాలి. పొంగల్ పెట్టిన తర్వాత మిరియాలు ఏరి పాడేయకూడదు. అందుకే ఇప్పటికి కూడా చాలా కూరల్లో మిరియాలు పిండి వేసుకుంటారు అందరూ, మిరియాల పౌడరు. సో ఫస్ట్ యాంటీబయాటిక్ మిరియాలే. రేపు 15వ తారీఖు మేము శ్రీలంక వెళ్తున్నాం.
మీరు ఎవరైనా వచ్చేటట్టు ఉంటే పాస్పోర్ట్ ఉంటే రండి. ఒక రోజుకి 3 గంటల సేపు ఒక స్పైస్ గార్డెన్ అని ఉంది. 70 ఎకరాల స్పైస్ గార్డెన్. అందులో మిరియాల చెట్లు, లవంగాల చెట్లు, యాలక చెట్లు, దాల్చిన చెక్క, ఈ మసాలాలు ఉన్నాయి. అవన్నీ ఒక పెద్ద గార్డెన్ ఉంది. వాళ్ళు అప్పటికప్పుడు కోసి మనకి ఇస్తారు. ప్యూరెస్ట్ మిరియాలు ఉంటాయి అక్కడ. గ్రీన్ పెప్పర్ ఉంటుంది, బ్లాక్ పెప్పర్ కూడా ఉంటుంది. అది శ్రీలంకలో చాలా ప్రత్యేకత. అది 7వ యాంటీబయాటిక్ ఏంటంటే ఇంగువ. ఎంతమంది ఇంగువ వాడతారు? వెరీ గుడ్. ఇంగువ వాడితే ఏమవుతుందంటే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోకుండా ఉంటుంది. అందుకు ఖచ్చితంగా ఇంగువను వాడాలి. ఈ 7 యాంటీబయాటిక్స్ ప్రతిరోజు కంపల్సరీగా తినాలి. చదవండి. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మ పురాణం, విష్ణు పురాణం, 18 పురాణాలు ఉన్నాయి. అగ్ని పురాణం, మార్కండేయ పురాణం, వాయు పురాణం, మత్స్య పురాణం, కూర్మ పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, నృసింహ పురాణం, ఇంకా రామాయణం, వశిష్ఠరామ సంవాదం, మహాభారతం, భగవద్గీత, 108 ఉపనిషత్తులు. ఇవన్నీ చదివితే దాంట్లో ఉన్నవన్నీ తెలుస్తాయి. ఓకే. మరి ఆహారం తినడంలోనే ఆరోగ్యం ఉంది అనే విషయం గురించి చక్కగా వివరించారు. దాంతోపాటుగా ఎన్నో పుస్తకాలకు సంబంధించి మనకి వివరాలు కూడా ఇచ్చారు. మన వజైకా ఫౌండేషన్ నుండి స్వాధ్యాయ అని చెప్పేసి ఒక ప్రోగ్రాన్ని ప్రతిరోజు కూడా పత్రిసార్ పుస్తకాలు కానివ్వండి, ప్రతిసారి రిఫర్ చేసిన పుస్తకాలన్నింటినీ ప్రతిరోజు ఒక్కొక్క పుస్తకాన్ని మరి ఒక్కొక్క మాస్టర్ని తీసుకుని మేడం హోస్టింగ్లో జరుగుతుంది. ఎన్నో అద్భుతమైన పుస్తకాలని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పుస్తకాలన్నీ కూడా మనం చదవాలి. పత్రిసారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్న ప్రత్యేకతే అది. ఏ సొసైటీకి వెళ్ళినా కూడా ఆ సొసైటీకి సంబంధించిన పుస్తకాలే ఉంటాయి. కానీ కేవలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మాత్రమే ప్రపంచంలో ఎక్కడెక్కడైతే సత్యాన్ని తెలియజేసే పుస్తకం ఉందో ఆ పుస్తకాన్ని, ప్రతి పుస్తకాన్ని మరి తీసుకొచ్చి అనువాదం చేసి మనందరికి పరిచయం చేశారు పత్రిసారు. అలాంటి ప్రతి పుస్తకం చదవాలి. మనకి మరి స్వాధ్యాయం ద్వారా ఎన్నో పుస్తకాలను పరిచయం చేస్తున్నారు. అందరూ కూడా గ్రూప్లోకి రండి. తర్వాత మీ దగ్గర ఏ పుస్తకాలు కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతాయి. మీ దగ్గర ఎవరి దగ్గరన్నా పుస్తకాలు అందుబాటులో లేకపోతే మన దగ్గర లైబ్రరీలోనూ అన్ని పుస్తకాలు ఉంటాయి. పర్చేజ్ చేయాలనుకున్నా కూడా మన దగ్గర అన్ని పుస్తకాలు ఉంటాయి. కాబట్టి పుస్తకాలు చదవాలి. సార్ చెప్పినవి కూడా రికార్డెడ్లో తర్వాత మేము ఒక మెసేజ్ పెడతాము. దాని ప్రకారం అన్నీ చదవండి. ఈరోజు మనం నేర్చుకోవడం ఇప్పుడు వరకు దాన్ని తినడం ఎలాగా, నమిలి తినాలి అనే విషయం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఇప్పుడు ఆ కూరగాయలు కట్ చేయడం గురించి కానివ్వండి, ఆ కూరగాయలు వండే విధానం గురించి కానివ్వండి, ఎలా అనేది మనం అందరం కూడా అక్కడ చూద్దాము 2 నిమిషాలు గ్యాప్ తర్వాత. సాంబార్లో క్యారెట్ కానీ టమాటో కానీ అస్సలు వేయకూడదు. మీరందరూ చేసే పొరపాటు అదే. క్యారెట్ ఎప్పుడు కూడా సాంబార్లో వేయకూడదు, టమాటా అస్సలు వేయకూడదు. ఈ 2 దానికి విరుద్ధం. దేని సాంబార్ దానికి విడివిడిగా పెట్టాలి. వంకాయ సాంబార్ చేసుకోవచ్చు, బీట్రూట్ సాంబార్ చేసుకోవచ్చు, దాని తర్వాత క్యాలీఫ్లవర్ చేసుకోవచ్చు, క్యాబేజ్ చేసుకోవచ్చు. అన్ని వెజిటబుల్ తోటి సాంబార్ పెట్టచ్చు. చట్నీ చేసుకోవాలంటే రూట్ పచ్చడి అంటారు. దీన్ని వంకాయ చేయొచ్చు, బీరకాయ చేయొచ్చు. దొండకాయ ఎవరో పచ్చడి చేయరు, కానీ ఇక్కడ దొండకాయ పచ్చడి కూడా చేసేస్తారు. క్యాబేజీ పచ్చడి కూడా చేసేస్తున్నారు ఈ మధ్య. అవి చేయకూడదు. మనం రూట్ పచ్చళ్ళు చేసుకునేవి ఏం చేయాలంటే కరివేపాకు పచ్చడి చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు యాంటీబయాటిక్స్లో మనం కొత్తిమీర చెప్పుకోలేదు, అదొకటి. కొత్తిమీర పచ్చడి చేసుకోవచ్చు, పెసరపప్పు పచ్చడి చేసుకోవచ్చు, కందిపప్పు పచ్చడి చేసుకోవచ్చు, వంకాయ పచ్చడి చేసుకోవచ్చు, బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు. రూట్ పచ్చడికి ఇవే ఎక్కువ వాడతారు. పుదీనా పచ్చడి చేసుకోవచ్చు, గోంగూర పచ్చడి చేసుకోవచ్చు. అంతేగాని తోటకూర పచ్చడి చేయరు. మళ్ళీ మునగాకు పచ్చడి చేయకూడదు, మునగాకు పొడి చేసుకోవాలి. అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటంటే మునగాకు కనుక మీరు వారానికి 1-2 సార్లు తింటే ఒక 200 రకాల డిసీజెస్ కానీ వైరల్స్ కానీ మీ శరీరంలోకి ఎంటర్ కావు. మునక్కాయ కన్నా మునగాకు అంత శ్రేష్టమైనది. వారానికి ఒక్కసారి కనుక శరీరంలోకి వెళ్తే గొంతు భాగం దగ్గర నుంచి మూత్ర నాళాల్లో ఉండేటువంటి కిడ్నీ స్టోన్స్ దగ్గర నుంచి మొత్తం క్లీన్ చేసి పడేస్తుంది.
క్యాన్సర్ హాస్పిటళ్ళు, కిడ్నీ హాస్పిటళ్ళు ఉండకుండా ఉండాలంటే ప్రతి శరీరంలోకి అరటి దూట, అరటి పువ్వు వెళ్ళాలి. ఇప్పుడు అరటిపండు ఎంత శ్రేష్టం, అరటాకు భోజనం ఎంత శ్రేష్టం, మరి ఇవన్నీ తీసుకొచ్చేటువంటి అరటి కాండలు ఇంకెంత ఉంటుందో ఆలోచించండి. దాన్ని తీసి పక్కన పడేస్తారు మీరు. దేనికైనా యోగం ఉండాలి. అరటి దూట పచ్చ కూర కానీ, అరటి దూట పెరుగు పచ్చడి కానీ తినాలంటే అది తిని చూడండి, మీ శరీరంలో ఉండేటువంటి మార్పులు చూడండి ఎలా ఉంటాయో. పత్రిజీ వంటలని కిచెన్ అని ఇది కదా, అమృత ఇది కదా. సో ఇప్పుడు పత్రిజీ వంటలో ఉన్నాయి ఇవి సార్. చాలా బాగున్నాయి సార్. పత్రి సార్తో మేము జర్నీ చేసినప్పుడు అప్పుడు టేస్ట్ ఎలా ఉన్నాయో ప్రతిదీ అలానే ఉంది సార్. అసలు పప్పులో కారం వేయకుండా ఎంత బాగుందో, పచ్చిమిరపకాయల కారంతో చేశారు. క్యాప్సికమ్ కర్రీ కూడా చాలా అద్భుతంగా ఉంది. బెండకాయ కూడా ఇంత పెద్దగా కోసి ముక్కలు కోసుకుని ఇలా చేసుకోవాలి ఎప్పుడని నిరూపించి చూపించారు సార్. చాలా బాగుంది. ఒకటి కాదు అన్ని. వంకాయ కూర కూడా మంచి మసాలా, అంటే పచ్చిమిరపకాయ కారంతో పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర, కొత్తిమీర మిక్సీ చేసి వేసారు. మంచి గ్రేవీగా చాలా బాగుంది. వితిన్ 10 minutesలో చేశారు వంట. చాలా క్విక్గా అయిపోయినాయి వంటలన్నీ కూడా. చాలా బాగున్నాయి సార్. టేస్ట్గా చాలా బాగున్నాయి. దీంట్లో సార్ ఏం చెప్పారంటే వంట చేసేటప్పుడు ధ్యాస పెట్టి చేయమన్నారు. మనం చక్కగా మార్నింగ్ లేచి స్నానం చేసి వంట ఎప్పుడైతే ధ్యాస పెట్టి చేస్తామో చాలా టేస్ట్గా ఉంటాయని చెప్పారు. అది ఖచ్చితంగా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హెల్దీగా ఎక్సలెంట్గా ఉన్నాయి, హెల్దీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. అండ్ అంటే నూనె కూడా ప్యూర్గా ఉంది. టేస్ట్ బాగుంది. తినేటప్పుడు అది ఫీల్, నవ్వులేటప్పుడు వీ కెన్ ఫీల్ ద టేస్ట్ అండ్ కాన్షియస్నెస్. బాగా తినాలంటే హెల్దీ ఫీల్. చాలా అద్భుతంగా ఉందండి ఫుడ్. పప్పు బాగుంది, క్యారెట్ బీన్స్ బాగుంది, మునక్కాయ ఫ్రై ఇంకా బాగుంది, దోసకాయ పచ్చడి అద్భుతం, దోసకాయ సూపర్ ఉంది. మేము బాగా ఆత్మ ప్రణామాలండి. అన్నీ చాలా బాగా కుదిరినాయండి. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడము, ఇలా తినడం చూశానండి. కానీ నేను రోజు తినేదానికన్నా చాలా క్వాంటిటీ అయితే ఎక్కువ తిన్నాను నాకే తెలియకుండా. కానీ నాకు హెవీ అయితే లేదు పొట్ట, అదే కొంచెం డిఫరెంట్గా ఉంది. మామూలుగా అయితే ఇంట్లో మనం కొంచెం తినగానే ఒక్క ముద్ద ఎక్కువ తింటే మనకి ఎలా ఉంటుందంటే పొట్టంతా పట్టేసినట్లు ఫీలింగ్ ఉంటుంది కదా. కానీ ఇక్కడ చాలా లైట్ ఫీలింగే ఉందన్నమాట. చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే అన్నీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఏదైనా అన్ని రకాలు దానికే సాటి. చాలా అద్భుతంగా ఉన్నాయి, బాగున్నాయి, కొత్త రకంగా ఉన్నాయి. టేస్ట్లు చాలా బాగున్నాయి. మేము చేస్తూ ఉంటాం ఇంట్లో. కాకపోతే ఇక్కడేమో కారం వేయకుండా మిరియాల పొడి వేస్తున్నారు, ఇంగువ అన్నిట్లో వాడుతున్నారు. అద్భుతంగా ఉన్నాయి ఇవి కూడా. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. బాగుంది. మేము ఎప్పుడు చూడలేలా. చాలా బాగుంది. పప్పు బాగుంది. ములక్కాయ ఫ్రై బాగుంది. దోసకాయ ఆవకాయ బాగుంది. వేసుకున్నా, అన్నీ వేసుకున్నా. మీరు చెప్పండి. నమస్కారం అండి. అన్నీ చాలా బాగున్నాయండి. కారాలు లేవు, చాలా బాగున్నాయండి. ఫుడ్ ఎంజాయ్ చేయడం కన్నా ఆయాసం వచ్చేస్తుంది అంత తినేసిన అన్న.
గట్టిగా తిన్నా, అన్నీ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ క్యాప్సికమ్ ఆనియన్, ఆ ఆనియన్ని మనం చిన్న చిన్న కట్ చేయకుండా సార్ ఇట్లా పెద్ద పెద్ద కట్ చేసింది కదా, సూపర్గా ఉంది, చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. పేరు అనంతలక్ష్మి, నిజాంపేట నుంచి వచ్చాము. ఇక్కడ వంటలన్నీ బాగున్నాయి. క్యాప్సికము, ఉల్లిపాయ ఆ కూర బాగుంది నాకు. బెండకాయ ఫ్రై బాగుంది, వంకాయ బాగుంది. థ్యాంక్. చాలా బాగుంది, సూపర్. 10 నిమిషాలు నేర్చుకున్నాం, చాలా బాగున్నాయి. క్యాప్సికం ఉల్లిపాయ అయితే సూపరు. చాలా చాలా బాగున్నాయి అమ్మ, వంటలన్నీ చాలా బాగున్నాయి. పత్రిజీ చేతితో మేము తిని చూడలేదు కాబట్టి ఇప్పుడు ఆ రుచి మేము పత్రిజీ చేతితో వండినట్టే ఉన్నది. శివప్ప గారికి ధన్యవాదాలు నేర్పించినందుకు. రేపు చెప్పలేను నాన్న. చాలా అద్భుతంగా వంటలన్నీ చాలా బాగున్నాయి, సూపర్. అసలు టేస్ట్ అదిరిపోయింది అసలు. అంటే ఇంకా ఇంత చక్కని టేస్ట్, ఇంత చక్కగా తక్కువ సమయంలో ఎంత బాగా చేశారంటే ఇది చెప్పనాలే కాదు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి, చాలా కానీ ఎంత రుచిగా ఉన్నాయంటే అంత రుచిగా ఉన్నాయి. దీని వెనకాల ఉన్న శాస్త్రం శివప్రసాద్ గారు చాలా చక్కగా చెప్పారు. చాలా అర్థమైన రీతిలో ఏది ఎలా వాడాలి, ఈ పోపు దినుసులు కానీ, ఆ కాంబినేషన్ కానీ, ఏ కాయగూరకి ఏ కాంబినేషన్, ఏ పప్పుకి ఏ కూరగాయలు వాడాలి, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. చాలా ఒక శాస్త్రం తెలుసుకున్నట్టుంది. చాలా సంతోషంగా ఉంది. ఇది ఇంతకాలం ఎందుకు మిస్ అయ్యామో అనిపిస్తుంది. మరి పత్రిజీ గారిది ఎంత మరి ఎన్నోసార్లు టేస్ట్ చూసాం, ఆ టేస్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. పత్రిజీ గారు చాలా బాగున్నాయి. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 1 month బ్యాక్ వచ్చాను, కానీ ఇక్కడ వంట కార్యక్రమం అనగానే చాలా ఎంజాయ్ చేస్తున్నా. యాజ్ ఏ మెడిటేటర్గా నేను కూడా వెజ్ తినడం చాలా సంతోషకరంగా ఉంది. దట్స్ ఆల్. ప్రతి పిరమిడ్ సెంటర్లో ఇలాంటి వంటలు చేసే వాళ్ళు ఒకరు ఉండాలి ఖచ్చితంగా. బాగుంటుంది, చాలా బాగా సార్, అద్భుతంగా ఉంది. ఎలా నేర్చుకున్నా, ఎలా చేయాలో కూడా నేర్చుకున్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సార్కి మరీ నమస్కారం. నాగేంద్ర గారికి, బ్రహ్మర్షి సీత మహాపత్రిజీ గారికి మరీ హృదయపూర్వక నమస్సుమాన్. తర్వాత ప్రతి వంటకి తగినట్టుగా వంకాయ తగినట్టు వంకాయ టేస్ట్ ఉంది, బెండకాయ తగినట్టు బెండకాయ టేస్ట్ ఉంది, పప్పు తగినట్టు పప్పు టేస్ట్ ఉంది. తర్వాత ఆవకాయ అంటే మరి ఇంకా ఒకరోజు నిల్వ ఉందంటే ఇంకా అద్భుతం, దాన్ని మర్చిపోలేం. అన్నీ చాలా బాగున్నాయి. ఎందుకంటే శాకాహారులు చేసే వంట అంటే ప్రతి ఒక్కటి బాగుండాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు శాకాహారులు కావాలి, ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. అందరికీ నమస్తే. నమస్తే అండి. ఈరోజు వంటలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. అందులో దగ్గరుండి సార్ నాకు అవకాశం ఇచ్చారు కొంచెం హెల్ప్ చేయడానికి. సో దానివల్ల ఏం వేయాలి, ఫస్ట్ ఏం వేయాలి, నెక్స్ట్ ఏం వేయాలి, ఏం చేయాలి అనేది అవగాహన కూడా నాకు వచ్చింది. నాకు అవకాశం ఇచ్చినందుకు సార్కి చాలా చాలా కృతజ్ఞతలండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయండి. మ్యాక్సిమం అన్నిట్లో ఎక్కువ పెప్పర్ పౌడరు, మిర్చి, ఎండుమిర్చియే వాడారు, కానీ పచ్చిమిర్చియే వాడారు, కానీ చిల్లీ పౌడర్ అయితే వాడలేదండి. దానివల్ల టేస్ట్ చాలా అమోఘంగా ఉన్నాయండి, అద్భుతంగా ఉన్నాయండి. థ్యాంక్ యూ. పప్పు చాలా బాగుంది, వంకాయ కూడా బాగుంది, మునక్కాడ బాగుంది. నమస్తే అండి, నా పేరు జయశ్రీ. ఇక్కడ శివప్ప సారు ఆహార నియమాల గురించి కార్యక్రమం చెప్పారు. ఆ కార్యక్రమంలో నేను నేర్చుకున్నది చాలా చాలా బాగుందండి. మనము వంటకాలు వండే విధానము ఎలా ఉంటుందో చిన్నప్పటి నుండి మన తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోలేదు, కానీ మన గురువుగారు పత్రిజీ ద్వారా శివప్ప నేర్చుకున్నారు. ఆ సార్ దగ్గర మనము చాలా అద్భుతంగా నేర్చుకున్నానండి. ఎలా వండాలి, వంటకాలతోటి వండడం వల్ల మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది. మనము తినే ఆహారము గబగబా తినేస్తాము ఏదో తొందరగా, కానీ అలా తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థకి ఇబ్బందిగా ఉంటుందని తెలియచేశారు సారు. చాలా చక్కటి సందేశాలు ఇచ్చారండి. థ్యాంక్ యూ.
చాలా ఎంజాయ్ చేశాను. క్యారెట్ కూడా చాలా బాగున్నది. ఇంకా మనకు తెలియని విషయాలు కూడా చాలా చెప్పారు శివప్ప సార్ గారు. అందరం మనము ఎలా అంటే తినడం ఎలా, నమ్మలడం ఎలా అంటే నిజంగానే ఆయన చెప్పినట్టు ఆ 2-3 సార్లు కాకుండా 10 సార్లు 12 సార్లు నమ్ముతాం అనుకోండి. 2 సార్లు అంటే మరీ ఇంకా ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయినాక కొంచెం మెత్తగొండుకొని తింటున్నాం, అంతసేపు నమ్మలేమనేసి. కానీ మనం ఎలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని సార్ చాలా బాగా చెప్పారు. అవన్నీ మనం ఫాలో అయినామనుకోండి, అంటే విని ఊరుకోవడం కాదు, దాన్ని ఒకటైనా ఆచరించాలి. ఆచరించినప్పుడే మనం విన్నదానికి బాగుంటుంది. నేనైతే ఆచరిస్తుంటాను, ఎవరు చెప్పిందైనా నాకు బాగా అనిపిస్తే తప్పకుండా ఆచరిస్తుంటాను. అందరూ ఆచరించండి, అందరూ నేర్చుకోండి. మనం వండి పెట్టలేదు పత్రిజీకి, మనం వండలేదు, మనకు పత్రిజీ వండి పెట్టలేదు. ఇప్పుడున్న మాస్టర్లు మనకెవరైతే నేర్పించారో వాళ్ళకన్నా మనం వండి ఒకసారి వాళ్ళకు తినిపిద్దాము, అంటే నేర్చుకొని వాళ్ళకు వండి తినిపిద్దామని నా ఆశ. థ్యాంక్ యూ. ఈరోజు మనకి అందరు ఇందాక ఎవరిద్దరు ముగ్గురు వచ్చి చెప్పారు నాకు, ఈరోజు భోజనం చేస్తుంటే పత్రి సార్ గుర్తొచ్చారండి, పత్రి సారు చేతి వంట తిన్నట్లు అనిపిస్తుంది అని చెప్పేసి. చూడండి, ఇది ఎంతమంది దక్కింది భాగ్యం? మనకే దక్కింది, అవునా కదా? కాబట్టి మా ఆలోచన ఒకటే, ప్రతిరోజు ప్రతి ఇంట్లో మనం భోజనం చేస్తుంటే పత్రి సారే వండి పెట్టాడా అనే విధంగా మనకి ఆలోచనలు ఉండాలి. ఆ విధంగా మనం తయారవ్వాలి. మనల్ని తయారు చేయడానికి శివప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు, మనం తయారవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అనేది మనకు సంబంధించిన విషయం. అందరూ సిద్ధమేనా? దీనికి పత్రిజీ కిచెన్ అని పేరు పెట్టండి. ఎవ్రీ మంత్ 2 days డిఫరెంట్ లొకేషన్లో ప్లాన్ చేయండి. పత్రిజీ కిచెన్ కట్టి క్లాప్ చేద్దాం. ఈరోజు మనం పత్రిజీ కిచెన్ని మరి శివప్రసాద్ గారి ద్వారా గ్రాండ్గా లాంచ్ చేసుకున్నాం. ఇది ఫస్ట్ ఈవెంటు. ఫర్దర్గా మనము దీని మీద ప్రతి వీక్ కూడా మరి సారు ఎప్పుడెప్పుడైతే నెట్లో ఆయన వంట చేస్తున్న ఫోటో ఉంది, అలాగే నేను చేస్తున్న ఆయన దగ్గర ఉన్న ఫోటో ఉంది, 2 తీసి ఒక బ్యానర్ తయారు చేయండి. పత్రిజీ కిచెన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది పక్కా కమర్షియల్. ఓకే, ఎవ్రీడే 2 కాబట్టి 3 days ఇస్తా. ఈసారి ఈ మూల పెడితే ఇంకోసారి ఇంకో మూల. అలా భాగ్యనగర్లో ఉండేటువంటి 64 సెంటర్లో 32 నెలల్లో కవర్ చేద్దాం. ఓకే, రోజుకి హైదరాబాద్లో మాంసాహార హోటళ్ళు ఎక్కువైపోతున్నాయి. దాని దౌర్భాగ్యం మనం తగ్గించాలంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. కనుక మన బాధ్యత ఏంటో తెలుసుకోండి. ఆ గురువుకు రుణం ఇచ్చుకుందాం అనుకుంటున్నారా? ఆ గురువు రుణంతో వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? గురుద్రోహాలు అనేటువంటి చాలా భయంకరమైనవి. ఎంత భయంకరమైనదో మీకు గర్గ పురాణంలో ఉన్న కథలన్నీ చెప్తాను, గురుస్థానికి రండి. ఎందుకంటే గురువు అంటే ఏంటో, ఆ గురువు రుణం ఎలా తీర్చుకోవాలో, మీ మీద ఎన్ని గురుద్రోహాలు ఉన్నాయో నేను చెప్పేదాన్ని మీకే తెలుస్తుంది. మీరేదో గురువు గురించి అవాకులు చెవాకులు మాట్లాడక్కర్లేదు, వింటే చాలు. అది ఎంత పరిణామం దారితీస్తుందో గర్గ పురాణంలో ఏం జరిగిందో చెప్తాను. ఓకే, నేను ఇంకా ఇలా మాట్లాడానంటే ఇలాగే ఉంటున్నాను. నేను లోకవాది సత్య విరోధి అన్నారు. నా కనీసం ఒక్కడైనా ఇలా మాట్లాడేవాడు కావాలయ్యా అని కూరుకునేవాడు ఆయన. అందుకే నేను ఇలాగే ఉన్నాను. నేను దేనికి భయపడను. నా దగ్గర తప్పు ఉండదు, నా దగ్గర దోషాలు ఉండవు, నా దగ్గర ఏ స్కాములు ఉండవు, నా దగ్గర ఏ మాలిన్యాలు లేవు, నా మీద ఏ నిందలు లేవు. ఒకవాడు ఎవడైనా నిందించాడంటే ఆ నిందతో వాడే కొట్టుకుపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాసుకు తెలుసు. ఓకే, ఎప్పుడు నేను కోరుకునేది ఒకటే, ఆ భగవంతుడికి ఆ గురుదేవుడికి నేను వాహనం కావాలి. వినాయకుడి వాహనం ఎవరు? వీళ్ళకి ఆయన పేరేంటో తెలుసా మీకు? అనింజుడు. అంటే ఏ నింద లేని వ్యక్తి. మనకి ఏ నింద లేకపోతే భగవంతుడికి వాహనం అవుతాం, గురువుకి వాహనం అవుతాం. నేను గురువుకి వాహనం అయ్యానంటే నేను ఏ నింద లేని వ్యక్తిని. మీరు కూడా అనింజుడు కండి, భగవంతుడికి వాహనం అవుతారు. అది సందేశం.
థ్యాంక్ యూ. సన్యం ఎంతమంది తెలుసు అండి ఇక్కడ? ఓకే, గురుస్థాన్ ఎంతమంది తెలుసు? గురుస్థాన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల నుండి ఒక తల్లి తన బిడ్డను ఎలా అయితే చూసుకుంటుందో అంతే విధంగా గురుస్థాన్ని తను చూసుకుంటున్నారు. తనకు ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము. హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. సార్ చెప్పారు గురుస్థాను మొత్తం పిల్లల్లాగా ఆమె చూసుకుంటారు అని. అది చూసుకోవడం కాదు, అది నాకు బాధ్యత. ఎందుకంటే మనం పుట్టింది పత్రి సారు ఎంతో చేశారు, మనం చేసేది ఇంత కూడా లేదు. మనం చేసే సేవకి మనం అంత గర్వపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురుస్థానం చూడడం అంత ఎక్కువేం కాదు. నాకు చాలా ఇష్టం కూడా గురుస్థానంలో ఉండడం, సేవ చేయడం కూడా. అందుకే చేస్తున్నాను, అది గర్వం కాదు. మరి ఈరోజు శివప్ప గారు నిజంగానే పత్రి గారు వంటలు అనేది చూడలేదు. ఏ రోజు కూడా పత్రి గారితో నేను జర్నీ చేయలేదు, అందుకే నాకు తెలియదు. కానీ ఈరోజు వండుతుంటే నిజంగా సార్ వండి పెడుతున్నంత ఫీల్ అయ్యాను నేను కూడాను. ఎందుకంటే నేను తినలేదు కాబట్టి ఎప్పుడూను. చాలా బాగా చేశారు, వంటలు మాత్రం బాగున్నాయి. కానీ మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం వంటలు నేర్పచ్చు, ఇక్కడ నేర్చుకోండి, వాళ్ళని కూడా తీసుకురండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. అలాగే గురుస్థాన్ కూడా వస్తూ ఉండండి మీరందరూ. అక్కడ ఎవరైనా దగ్గరలో ఉన్నా సరే గురుస్థాన్కి వెళ్ళమని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా జగతి తిను ప్రగతి నగర్లో ఉంటుంది. మన గురుస్థాన్ నుండి వన్ ఆఫ్ ద కోర్ మెంబర్గా ఉంటూ హైదరాబాద్లో మనకి ధ్యానం తెలియని ప్రదేశాల్లో ఎన్నో చోట్ల వర్క్షాప్స్ కండక్ట్ చేయడమే కాకుండా మనకి ఎక్కడెక్కడైతే ధ్యాన కేంద్రాలు కానీ క్లాసెస్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఉన్నారో అక్కడ సప్తాహాలు ఆర్గనైజ్ చేయడంలో వాళ్ళకి సపోర్ట్ చేయడము, వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేయడంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అందరికీ చేయూతనిస్తూ తోడోదు వాడు ఉంటుంది. ఒకసారి జగతి గట్టి క్లాప్ చేద్దాం. అందరికీ నమస్కారం అండి. మరి ఇవాళ నాకు ఎప్పుడు పత్రి సార్ తోటి జర్నీ అనేది ఎప్పుడు లేదండి. సో ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎక్కడో వైబ్రేషన్స్ ఫీల్ అయ్యాను నేను ఇవాళ. చాలా ఆనందంగా ఉంది. చెప్పండి మీ ఇంటి పక్కన వాళ్ళకి, చుట్టుపక్కల అందరికీ చెప్పి ఇలాంటి ఒక కార్యక్రమాలకి అందరికీ ఆహ్వానం పలకండి. అలాగే ఇందాక సార్ అన్నట్టు ప్రతి నెల చేద్దాము, ప్రతి ఏరియాలోనూ చేద్దాము. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి దాని గురించి, ఎక్కడ చేద్దాము, ఎలా చేద్దాము. డెఫినెట్లీ మన వసుదైక ఫౌండేషన్ గురుస్థాన్ అందరికీ సపోర్ట్ ఇస్తుందండి ఏది చేయాలన్నా కూడా. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇందాక శివప్రసాద్ గారు అన్న విధంగా పత్రిజీ ఏదైతే చెప్పారో దాన్ని ముందు తీసుకెళ్ళాలి. ఈ రోజున సొసైటీలో పత్రి సార్ ఫోటో ఉంటుంది కానీ చాలా నాలెడ్జ్ అంతా వక్రీకరించబడుతుంది. రకరకాల ధ్యానాలు వచ్చినాయి, రకరకాల మెథడ్స్ చెప్తున్నారు. సార్ ఏదైతే ఆనాపాన సతి చెప్పారో అది మెల్లమెల్లగా పోతూ ఉంది. మొన్న సిటీలో మేము తిరిగితే కొన్ని ఏరియాలకి కొంతమందికి అసలు పత్రి సారు తెలుసు కానీ పత్రి సార్ ఒక బుక్ రాశారనేది కూడా తెలియదంట. వాళ్ళు రకరకాల బుక్లు చెప్పారు కానీ పత్రి సార్ బుక్స్ ఏమి చదివి పత్రి సార్ కూడా బుక్స్ రాశారా అని అడిగారు. అది ఒకళ్ళిద్దరు కాదు, దగ్గర 10 మంది అడిగారు మేము సిటీలో కలిస్తే కొంత వాళ్ళని. అంటే చూడండి, వాళ్ళకి రకరకాల బుక్స్ తెలిసినాయి కానీ పత్రి సార్ ఉన్నారనే విషయం కూడా, ఆ బుక్స్ రాశారనే విషయం కూడా తెలియదు. కాబట్టి మేము ఎవరైతే పత్రి సార్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తూ ధ్యాన ప్రచారంలో నిమగ్నమై వర్క్ చేస్తుంటారో వాళ్ళకి కావాల్సిన డిజిటల్, మీరు క్లాస్ పెడుతున్నారు, ఒక ఫ్లైయర్ కావాలి, ఇంకో పాంప్లెట్ కావాలి, ఒక బ్యానర్ కావాలి, ఇలాంటి ఏం కావాలన్నా కూడా వసుదైక ఫౌండేషన్ నుండి మీకు అలాంటివన్నీ కూడా డిజైన్ చేసి ఇవ్వడానికి మన టీం రెడీగా ఉంది. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మాకు సింగిల్ పాయింట్ కాంటాక్టు జగతి కాల్ చేయండి, లేకపోతే సంధ్యమ్మ కాల్ చేయండి. మీకు కావాల్సిన ఫ్లైయర్స్ కానీ అవన్నీ కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు సంబంధించిన ఫొటోస్ ఇస్తే అవి మొత్తం రెడీ చేసి మీకు పంపిస్తాము. మీకు పాంప్లెట్స్ అవన్నీ కావాలన్నా కూడా అది మినిమం కాస్ట్లో మనము ప్రింట్ చేసి ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా? ఎండ్ ఆఫ్ ది డే మనమందరము పత్రిజీ వారసులము, పత్రిజీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేసే గురు సేవకులము. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్దాము. మరి ఈ సందర్భంగా మన శివప్రసాద్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అందరూ గురుము వాసు గారు ఎంతమంది తెలుసు ఇక్కడ? సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. ఆయన పత్రి సార్తో జర్నీ చేయాలి, పత్రి సార్ ఫోటోలు ప్రపంచానికి అందించాలి అనే ఉద్దేశంతో ఆయన కెమెరామ్యాన్గా మారి పత్రి సార్తో జర్నీ చేస్తూ పత్రి సార్ ఎన్నో ఫోటోలు ఆయన తీయడం జరిగింది. ఒకసారి ఆయన సందేశం తీసుకుందాం.
థ్యాంక్ యూ గురుస్థాన్. సడన్గా పిలిచారు. శివప్రసాద్ గారితో పత్రి గారితో నా జర్నీ అద్భుతం. సార్ ఎక్కడుంటే అక్కడ శివప్రసాద్ గారు ఉండడం, దేవగణాలు ఆ గణపతి చుట్టూ ఎలా ఉంటాయో అలా మేమందరం ఆయనతో పాటు ఫాలో అవుతూ, ఆయన వంట చేస్తూ, నేను ఫోటోలు తీస్తూ, రాజు అన్న ఆయన కార్ డ్రైవింగ్ చేస్తూ, ఈ ప్రయాణం మొత్తం తెలుగు రాష్ట్రాలే కాదు మన ఇంటర్నేషనల్ అదే నేషనల్ వైడ్గా ఇండియా మొత్తం తిరిగారు. సో మరి తెలుగు 2 రాష్ట్రాల్లో మరి శివప్రసాద్ గారు పక్కనే ఉండి ఇంకెక్కడికి వెళ్ళినా సరే ఆ వంట చేయడం కానీ, ఆయన వంట నేను చాలాసార్లు తిన్నాను. అది అలా తింటే మళ్ళీ మనం ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా వంటని ఇష్టపడేవాడిని కాదు నేను. అంత లైట్గా అంత అది గ్రీన్ కలర్లోనే ఉంటుంది. బెండకాయ గ్రీన్ కలర్లో మనం వండితే అది మాడిపోయి నల్లగా ఏదో వేరే కలర్ వస్తుంది, కానీ కలర్లో ఉంటుంది. సారు 5 మినిట్స్లో కనీసం 6-7 వంటకాలు చేసేసేవాళ్ళు, అక్కడ కడిగేసి చేసేస్తారు. సో అది ఎలా కట్ చేయాలో, ఎలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంత అవేర్నెస్తో వంట చేయాలో. నేను 2 బెండకాయలు కట్ చేస్తుంటే పత్రిక గారి దగ్గర నన్ను కట్ చేయమని ఇచ్చారు. నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు వంటలు చేసేవాడిని. సో నాకు స్పీడ్గా అయిపోవాలని నేను 2 బెండకాయలు ఇలా కట్ చేస్తుంటే సారు ఇలా చాక్ తీసి ఒక బెండకాయ అలా పక్కన నెట్టారు. ఈ సైజు ఇలా చెప్పి ఇదే సైజు కట్ చేయాలన్నారు. అప్పుడు మళ్ళీ ఇంకొంచెం అవేర్నెస్ పెరిగిందనమాట. వంట ఎలా చేయాలి, కోసేటప్పుడు కూడా ఎంత అవేర్నెస్ ఉండాలి. ఒక ఆవిడ బీరకాయ మొత్తం తురుముకొని వచ్చేసారు ఆవిడని. సో ఆవిడ సార్ తిట్టారు, నువ్వు జీవితాన్ని వేస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి. అంటే ఆ మాత్రం దానికి జీవితం ఎలా వేస్ట్ అయిపోతుంది అనుకున్నాను. కానీ డాట్ టు డాట్ చెప్పగానే చెప్పారు. సార్తో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం చేస్తూ వచ్చేది కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ ఎప్పుడు ఎలా ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, రాకపోతే చెప్పకపోయినా పర్వాలేదు, కామ్గా వింటూ నేర్చుకోవాలి. సో అదే నేను పత్రిక గారితో తిరిగినప్పుడు కానీ, సీనియర్ మాస్టర్లతో తిరిగినప్పుడు కానీ, అందరితో ఉన్నప్పుడు కానీ నేను నేర్చుకునేది ఏంటంటే చూసి అక్కడ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు నాకు తెలుసు, ఇంకా ఎంత నేర్చుకోవాలి అన్నది ఈ సొసైటీ నుంచి బాగా నేర్చుకున్నాను. ఈ సొసైటీలోకి రాకపోతే నేను పూర్తిగా జీరో. దీంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఈ మాత్రం లోపల ఉన్న సృజనాత్మకతను బయటికి తీసుకొచ్చి ఈరోజు అందరికీ పరిచయం అయ్యాను. ఒక వసుదైక కుటుంబంలో ఒక మెంబర్లా ఉండగలుగుతున్నాను. థ్యాంక్ యూ నాగేంద్ర అన్న అండ్ శివప్రసాద్ గారు. వెరీ వెరీ థ్యాంక్స్ టు పత్రిజీ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.